నా రోల్ నంబర్ ఎక్కడుందో. త్వరగా చూడరా రే, నా ముందర ఎవరు పడ్డాడు చూడరా. అసలే టెన్షన్ గా ఉంది. ఈసారి ఏ పనికి మళ్ళీ ఏదో పడ్డాడు. త్వరగా చూడుబే. బావా ఈసారి నేనేరా. ఛీ, శనైనా నన్ను వదులుతాను కానీ 4 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను వదలట్లేదు కదరా. ఒక్క నిమిషం ఉండు. నా డార్లింగ్ షీలా ఎక్కడ పడిందో. 4308 ఇదేం రూమ్ నెంబర్ రా? ఎంతవరకు చూడకూడదు చూడలేదా? కంప్లీట్ బాత్రూమ్ ఇచ్చారా అట? రే అది ప్రియా రూమ్ రా. ప్రియా రూమ్ నాకెందుకు తెలియదు? అలా చెప్తే గుర్తుపడతాం. మరి దివ్య, నవ్య, కావ్య ఎక్కడ? రే నువ్వు గోకులో అందరు నెంబర్లు పెట్టుకోండి. నేనేమైనా బ్రోకన్నా? నువ్వే తిక్సావు. సారీరా. రే బన్నీ నా నంబర్ కనిపించట్లేదురా. ఈ భూతద్దాలు పెట్టుకుంటే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందిరా. నిజాలు ఇచ్చేయి. ఇప్పుడు కనిపించట్లేదు. ఓ లెన్స్ పెట్టుకోవడం మర్చిపోయా. నీ ఏదో విషయాలకి ఏం తక్కువలే. 62నా? ఎప్పుడు ఇదే పడుతుంది. ఒకసారి కూడా చూపించావాలా? దాని ముఖం కనిపించాలి. బన్నీ 62 నేనే. ఓ సారీ గౌతమి, నువ్వా? వెనక నుంచి జుట్టు కనిపిస్తే ఎవరో అనుకున్నా. ఆ గుంట నాకు అంజిగాడేమనుకున్నా. రే జరుపుకోండిరా. మీ అమ్మ అక్కడ 500,000 రూపాయలు చిల్లరిస్తున్నారా? మీరందరూ చూసుకునేస్తే మా లాంటి వాళ్ళు ఎప్పుడు చూసుకోవాలి? జరుపుకోండిరా. అసలు నా నెంబర్ ఉందా? ఏమవుతుంది? వచ్చేస్తున్నా. వెయిట్ వెయిట్, దాటేసాను. పక్కన పడుతుంది. వీళ్ళిద్దరికి ఆస్కార్ అవార్డు ఏంట్రా? ఊరుకోని గురి గారు 6 సార్లు డీటెయిన్ అయ్యారు. మీకు కాకుండా మాకు సార్ ఏందే కంట్రోల్ డీటెయిన్సీను. కాలేజీకి వెళ్ళిపోయినా ఇంటికి కదిలేటట్లేడు. నా సర్వీస్లో ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసానులే. పదరా పదరా, తప్పకుండా. ఛీ పోరం బొక్కులు. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధిందా లేదా? పొరం బొక్కులు అంటావు. పక్కా బేవర్ చదవం. అవసరం లేదురా బా. పా ఉన్నాక చూసుకోరా. చెప్పురా బావా, చెప్పురా. వెళ్ళిపోదాం బారా, అవసరం లేదు. ఈసారి నీకు అట్లా బిడ్డలు తెచ్చాను రా. ఫస్ట్ నుంచి నువ్వు సర్రా పోదాం. బాధపడకురా, నీ పక్కన నేనే. అయితే రా పోయి రాద్దాం. నువ్వు చూసుకోరా కొన్నాక, నువ్వు చూసుకో. ఏంద్రా వీళ్ళు చూసుకుంటానే ఉండాలా? బాగా రష్గా ఉంది. ఏం చేద్దాం గురుగారు? రే మచ్చా, మన నెంబర్ ఆడేనా? ఆడే. ఓ 10 నిమిషాలు ఉంటావా? సిగరెట్ తాగొస్తా. తోలు తీస్తా. సర్లే, అరవకు వస్తున్నా. ఎవరు గురుగారు? మీ ఫ్రెండా? నా ఫ్రెండే, కాకపోతే ఇన్విజిలేటర్ అయ్యాడు. షాక్ అయింది చాలా. ఇలాంటి షాకులు ఎంతమంది ఉన్నారా? మనం బిట్లు పెడితే ఒక్కడు కూడా పట్టుకోలేడు. ఈశ్వర్ కూడా. ఆడవుడు. ఏ గాడ్, లార్డ్ శివ. ఓ లార్డ్ శివ, జీసస్ అల్లా అచ్చా కరేగా. 100% పాస్ రా. ఏ క్వశ్చన్లు వస్తాయి ఏంటో ఏం చదువుతాలేదు. అమ్మయ్యా లాస్ట్ బెంచ్. వీడియో రే, ల్యాప్టాప్ చూస్తాడు. టెన్షన్గా ఉంది. ఏమని సెర్చ్ చేయాలి? అబ్బా కూర్చోరా, రిలాక్స్ అవుదాం. అద్దాలు మర్చిపోయి అద్దాలు ఏం ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియటం లేదు గురుగారు. అది తెలియకే 6 ఏళ్ళ నుంచి రాస్తున్నా. షాక్ అయింది చాలే. రారా. ఈ క్వశ్చన్ అదే ఖచ్చితంగా వస్తుంది. ఏంది రిఫ్లెక్షన్ ఆఫ్ లైటా? 6 ఏళ్ళ నుంచి చదువుతున్నా, ఇంతవరకు ఆ క్వశ్చన్ రాలా. ఇప్పుడు ఈ చదివి రాసి పాస్ అయిపోదామని. మీరు సూపర్ గురుగారు. ఈడొకడు ఏం చెప్పినా సూపర్ అంటాడు. చదవే. కాలర్లో పెట్టుకుందాం. అబ్బో, అట్ట బిట్లు పంచుకొని ఇప్పుడు పంచుకోవడానికి ఒకడు లేడు. మళ్ళీ సూపర్ గురుగారు. ఎడిటెన్షన్ బిట్లేం పెట్టట్లా? ఆడికి ఇచ్చిన కట్టబిట్లు నాయే. నువ్వు పెట్టినా అని చెప్పినావు కదరా. అదే గిఫ్ట్ ఇచ్చాడు. 6 సార్లు డీటెయిన్ అయినా కోఆపరేషన్ తగ్గలేదు వీడికి. ఏం ఎగ్జామ్ రేకుంటానక్క. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది రా? ఒకప్పుడు 10 మంది ఉండేవారు మచ్చా, ఇప్పుడు బాగా తగ్గించా, 2. అబ్బో రే, ఎగ్జామ్ రా, సరగంటలో వెళ్ళిపోవాలరా. ఏరా ఇంట్లో ఎవరికైనా సీరియసా? అవునరా, మా పాప కుక్క పిల్లకి సీరియస్ అంట. అదేమో ఎగ్జామ్ రాస్తుంది. నేను కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారా? అబ్బో, అట్ట కుక్క పిల్లలు తీసుకెళ్ళా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ట్యూషన్ చెప్తున్నా. గురుగారు ఆగు, సూపరేగా. ఓకే. రే బావా, ఇదేదో ఎక్స్పెక్టేషన్ వర్స్ కామెడీ వెబ్ సిరీస్ అంట. ఒకసారి చూడు. ఏది? రే బావా చూస్తావా? రే ఎగ్జామ్ లో చదవాలరా. మనం వదిలేరా, చదువు బిడ్డా, మనం నవ్వుకుందాంరా. ఒక్క నిమిషం. హలో బామ్మా, పోయిందా? రే అర్జెంట్గా రారా, 10 నిమిషాలు వెళ్ళేస్తా. ఎగ్జామ్ లో చదవాలరా. అది కాదురా, టెన్షన్గా ఉందిరా. దమ్ము కూడా వేసేద్దాం రారా. అట్టకొట్టే మీ నాన్నకు దొరుకు, కొట్టి ఇంకోసారి కొట్టకుండా చేస్తాడు. మీకు ఎలా తెలుసు గురువు గారు? ఎక్స్పీరియన్స్. నీకు సిగరెట్ తాగడానికి ఏదో రీజన్ కావాలి అంతే.
చి దీని అమ్మ జీవితం ఎవరు రాడేంట్రా. ఎవడురా ఇప్పుడు ఓన్ చదివేస్తున్నాడా? బన్నీ ఇడెవడో కొత్తగా ఉన్నాడు, రారా ఇట్లా ఆడుకుందాం. ఏమని సెర్చ్ చేయాలి? బోలే ఉన్నాడు ఇప్పుడు బిట్లాడు పెట్టాలి గూగుల్లో చూస్తున్నాడా? ఏరా చదివి పాత అయిపోతామనే. అట్ట కాదు, మమ్మల్ని అడిగి మేము చెప్తాం. ఇట్ట మడిచి చెవులో పెట్టుకుంటే దొరకవు. వీడు ఆల్రెడీ షూలో పెట్టేసుకుని ఉంటారా. వావ్ ఎక్సలెంట్. యు మీన్ షూ? అదే బూటు. అంటే మీరు బెంచ్ లోపల కూడా పెట్టేస్తారా? బెంచ్ లోపల కష్టం కానీ లోపల పెట్టుకుంటాం. యు మీన్ దట్ లోపల? ఏ లోపల ఏం వేయలేదులే. ఇదిగో ఇవి పెట్టేస్తాము, నీ దగ్గర పెట్టుకో. దొరకవు. ఇదిగో పెన్ ఇస్తాను, చేతి మీద రాసుకో, అస్సలు కనిపించదు. మన మీద కూడా రాసుకో. సూపర్. మరి ఎందుకు పెట్టుకో. బోర్డు మీద రాసాం అనుకో, దొరికిందంటే ఎదికి వెళ్ళిపోతాను నేను. అమ్మయ్యా బిట్లు ఎక్కడెక్కడ పెట్టాలో మొత్తం చెప్పేసాం. ఇప్పుడు కూడా పెట్టకపోతే వేస్ట్. ఓకే పదరా బన్నే, అసలు పిల్లడు అమాయకంగా ఉన్నాడు. ఇన్విజిలేటర్ తెలుకుండా బాగా కుమ్మి నాటి బాయ్. దీక్షిత్ సార్, సార్ ఈ క్లాస్ తీసుకోండి ఇన్విజిలేషన్. తెలుసు సార్, ఈ రూమే కదా, నేను చూసుకుంటా. మేడం నిర్మలా మేడం ఉండండి వస్తున్నా. అయ్యో మేడం అద్భుతమైన సారీ కట్టుకున్నాడు. అయ్యో కుమ్మేయాలి. ఇన్విజిలేటరా 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 ఇన్విజిలేటరా? ఓ షిట్, ఏం చేద్దారా మన కర్మ. ఇదిగో ఈ క్లాస్ అమ్మా, వచ్చేయండి. ఆగండ్రా సార్, ఇన్విజిలేటర్ ఏంటి ల్యాప్టాప్ లో బిట్టాట పెట్టాలి, ఎందుకు చూసారు సార్? మీరు బిట్లు ఎక్కడెక్కడ పెడతారని చూసాను రా, శ్రమలో అక్కడ మీరే చెప్పేశారు. రండి. నీ చింతకాయ మొహోడా. ఏంట్రా నువ్వు? వచ్చే గొడవ కన్నా నువ్వే కదా కొట్టింది. అయితే అడ్డిచ్చా నీకు ఉండా. అమ్మాయిలు ఎగ్జామ్ కి గంట ముందు సీరియల్ చూసినా, పార్లర్కి వెళ్ళినా, ఫేషియల్ చేయించుకున్నా, ఫోన్లు పట్టుకున్నా, చేతిలో బుక్కులు మాత్రం కంపల్సరీ. ఏంటి ఫ్యాక్టే కదా? ఫ్యాక్టే. కానీ ఆడు సౌతారా లేదో తెలియదు.